హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వీటీ. ఈరోజు ఇంకొన్ని బ్లౌజులు వాటి మీద చేసిన వర్క్స్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ బ్లౌజ్ అయితే ప్యూర్ పట్టు అనమాట అండి. తర్వాత ఈ బ్లౌజ్కి ఏంటంటే మనకి హై నెక్ బ్లౌజు. సో ఈ వెనకాల బ్యాక్ సైడ్ అంతా కూడా పట్టులో వచ్చిన బుటీస్నే అలానే ఉంచేసారండి. సో ఆ బుటీస్ని అయితే వర్క్ చేసి కానీ ఏమీ చేసి కానీ డిస్టర్బ్ అయితే చేయలేదు. సో దీనికి ఈ బ్లౌజ్కి ఎక్కడ వర్క్ చేశారంటే హ్యాండ్స్కి వర్క్ చేశారండి. హ్యాండ్స్కి ఎట్లా చేశారంటే ఈ ఫ్లవర్ వచ్చి మనకి తేనె పూసలతోటి ఫ్లవర్ అంతా వేశారు. అలాగే జరదోసి వేశారు. జరదోసి వర్క్ ఎక్కువగా ఇచ్చి పూసలతోటి లీవ్స్ అన్నీ కూడా కవర్ చేసి ముద్ద కుట్టిలా కుట్టారనమాట అండి. అట్ ద సేమ్ టైం మనకి కిందన ఏంటంటే ఒక చిన్న బార్డర్ని ఒకటి అటాచ్ చేశారు. అటాచ్ చేసి ఈ వర్క్ అయితే మనకి ఇట్లా కంప్లీట్ చేశారు. సారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్తో ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్ని అక్కడక్కడ హైలైట్ చేశారనమాట అండి. మనకి ఇంకా అక్కడక్కడ ఏం చేశారంటే లైట్ గోల్డ్ కలర్ చిప్స్ తోటి కూడా వర్క్ చేశారండి. అయితే ఈ బార్డర్ అంతా కూడా పట్టు కిందన ప్లెయిన్గా ఉంది. సో ఆ ప్లెయిన్గా ఉన్న బార్డర్ని కవర్ చేయడానికి కూడా మనకి జర్దోసి తోటి బుటీస్ అయితే వేశారండి. సో వేసి మనకి బ్యాక్ని అయితే ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఫ్రంట్ని కూడా ఏమీ ఇవ్వలేదు. జస్ట్ మనకి ఏంటంటే శారీ అంతా ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ పైపింగ్ అయితే వేసేసి ఈ వర్క్ని అయితే కంప్లీట్ చేసేసారండి. ఇప్పుడు ఇంకో పట్టు బ్లౌజ్ చూద్దామండి. ఈ బ్లౌజ్ ఏంటంటే శారీ అంతా కూడా రెడ్ కలర్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్కి రెడ్ కలర్ దారంతో పైన కిందన ముద్ద కుట్టు కుట్టి ఆ మధ్యలో స్టోన్ లైన్ అయితే ఇచ్చారండి. ఈ వర్క్కి జనరల్గా ఎక్కువగా గొలుసు కుట్టు వాడి శారీలో ఉన్న కలర్స్ని దీంట్లో పెట్టాలి కాబట్టి వైట్ కలర్ బూటీస్ ఉన్నాయి కాబట్టి వైట్ కలర్ ముద్ద కుట్టు కుట్టి రెడ్ కలర్ ముద్ద కుట్లు కూడా కుట్టారు. అలాగే సూదితో మనకి ముద్ద కుట్లు వేశారు. అక్కడక్కడ గోల్డ్ కలర్ పూసలు అయితే వాడారనమాట అండి. సో ఇలా వాడిన తర్వాత చేతులకి కూడా మనకి నెక్కి ఏదైతే ఇచ్చారో చేతులకి సేమ్ వర్క్, అలాగే ఫ్రంట్ని కూడా సేమ్ వర్కేనండి. ఈ బ్లౌజ్ని అయితే సింపుల్గా నీట్గా ఇలా డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్కి అయితే హ్యాంగింగ్స్ రెడ్ కలర్ ఇచ్చారండి. ఇదేంటంటే థ్రెడ్ వర్క్ ఎక్కువ చేసి సెంటర్లో రెడ్ కలర్ పూసలతోటి ఇచ్చారు. సో ఇది కూడా చాలా నీట్గానే ఉందండి. ఫ్రంట్ను ముందు చెప్పినట్లుగానే సేమ్ వర్క్ ఏదైతే ఉందో అదే ఫ్రంట్ వస్తుంది కదండి. సో ఈ బ్లౌజ్ వర్క్ అయితే ఇదండి. ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూద్దామండి. ఇది ఏంటంటే ప్యూర్ రా సిల్క్ అండి. సో రా సిల్క్ మీద ఇది వర్క్ చేయడం అనమాట. దీంట్లో ఏంటంటే మనకి లైట్ గోల్డ్ కలర్ జర్దోసి తోటి ముత్యాల వర్క్ అయితే చేశారనమాట అండి. సో మనకి ఏంటంటే ముత్యాలతోటి ఫ్లవర్స్ వేసారు నెక్ మనకి బ్యాక్ సైడ్ అంతా. అలాగే ఈ బ్లౌజ్ని చూస్తే కనుక మనకి ఫుల్ హై నెక్ కాకుండా ఒక 3 ఇంచెస్ కిందకి నెక్ అయితే ఇచ్చారు. అలాగే ఈ నెక్కి మనకి 0 సైజు పూసలతోటి నెక్ చుట్టూరు సింపుల్గా చేశారనమాట అండి. దాని తర్వాత మనకి ఎక్కువగా జరుదోసి వర్క్ చేసి ముత్యాలతోటి వర్క్ అంతా హైలైట్ చేశారనమాట అండి. అలాగే చేతుల దగ్గరకు వచ్చారనుకోండి, ఈ చేతుల దగ్గరకు వచ్చినప్పుడు అదే 0 సైజ్ తేనె పూసలతోటి ముత్యాలతోటి స్ట్రైప్స్ అయితే ఇచ్చి మనకి బ్యాక్ ఏ వర్క్ అయితే రన్ చేశారో హ్యాండ్స్కి కూడా సేమ్ వర్క్ అలానే ఇచ్చి పైన అంతా ఖాళీ కాకుండా స్ట్రైప్స్ అయితే ఇచ్చి హ్యాండ్స్ని ఇంకొంచెం హైలైట్ చేశారు ఈ బ్లౌజ్లో. ఈ బ్లౌజ్లో ఏంటంటే జరదోసిని రకరకాల స్టైల్స్లో వాడారండి. అంతేకాదు మనకి ఫ్లవర్స్ మధ్యలో స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ స్టోన్స్ ఇవ్వడమే కాదు ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి సేమ్ వర్క్ రన్ అయ్యింది. సేమ్ వర్క్ రన్ అవటం అనేది గొప్ప విషయం అయితే కాదు, కానీ ఇక్కడ 0 సైజు మెటీరియల్ యూజ్ చేశారు కాబట్టి ఈ వర్క్ అయితే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కష్టం, కొంచెం టైం టేకింగ్ కూడా ఉంటుందండి వర్క్లోను. ఈసారి ఇంకో పట్టు బ్లౌజ్ చూద్దామండి. ఈ బ్లౌజ్ ఏంటంటే చాలా నీట్గా సింపుల్గా హైలైట్ చేశారు అని అనుకుంటారు, కానీ వర్క్ అయితే సింపుల్గా చూడడానికి సింపులే కానీ చాలా కాస్ట్లీ వర్క్ అనమాట అండి. కష్టమైన వర్క్ కూడా.
ఏంటంటే మనకి సింగిల్ థ్రెడ్ తోటే ఈ వర్క్ అంతా చేశారండి. సో దీన్ని ఇది బ్యాక్ సైడ్ హైలైట్ చేయడం కోసం సింగిల్ థ్రెడ్ తీసుకుని శారీలో ఏ ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా ఈ వర్క్ కోసం స్పెషల్గా డిజైన్ చేసి ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేశారండి. మనకి దీంట్లో లైట్గా అక్కడక్కడ ముద్ద కుట్టిచ్చారు. ముద్ద కుట్టించి చిన్ని చిన్ని ఫ్లవర్స్ వేసారనమాట. అలాగే హ్యాండ్స్కి చిన్ని చిన్ని బుటీసే ఇచ్చారు. అది కూడా చిన్ని బుటీస్ ఇచ్చారు. మనకి చుట్టూ గోల్డ్ జరీ థ్రెడ్ తోటి హైలైట్ చేశారనమాట అండి. మనకి ఫ్రంట్ కూడా సేమ్ బుటీస్ ఇచ్చారు. ఈ బ్లౌజ్కి ఏంటంటే హైనెక్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా సారీ కలర్లో మనకి గోల్డ్ ఉంది కాబట్టి ఆ గోల్డ్ పైపింగ్ని ఇచ్చారనమాట అండి. దీంట్లో చేతులకున్న బార్డర్ని కానీ దేన్ని కానీ కదపలేదు. సారీ డిగ్నిటీ పోకుండా ఈ బ్లౌజ్ అయితే సింపుల్గా నీట్గా హైలైట్ చేశారండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను, మీ స్వీటీ.